అమృత భవాని ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం పరివర్తన అంటే ఏమిటి, సప్తమాధిపతి పరివర్తన చెందినప్పుడు ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రెండు భావాలకు ఆధిపత్యం వహిస్తున్నటువంటి గ్రహాలు ఒకరి స్థానాల్లో మరొకరు స్థితి పొందడాన్ని పరివర్తన అని అంటారు. సప్తమాధిపతి పరివర్తన అనేది ఆర్థిక విషయాలు అట్లాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో కొంతవరకు ప్రతికూల ఫలితాలు అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సప్తమాధిపతి ఏ భావాలతో పరివర్తన చెందితే ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. సప్తమాధిపతి లగ్నాధిపతి పరివర్తన చెందడం వలన నువ్వా నేనా అనేటువంటి విధంగా ఎప్పుడు భార్యాభర్తల మధ్య కొంతవరకు గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈగో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అట్లాగే సప్తమాధిపతి ద్వితీయాధిపతితో గనుక పరివర్తన చెందినట్లయితే ద్వితీయ భావం అనేది కుటుంబ స్థానం. ఈ కుటుంబ సభ్యులతోటి ఏర్పడేటువంటి ఇబ్బందులతోటి భార్యాభర్తల మధ్యన కొంతవరకు వివాదాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాగే తృతీయాధిపతి సప్తమాధిపతి పరివర్తన చెందినప్పుడు సోదర సోదరులతోటి చెడు స్నేహాలతోటి భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. చతుర్థాధిపతి సప్తమాధిపతి పరివర్తన చెందడం వలన చతుర్థానికి సంబంధించినటువంటి స్థిరాస్తులు అట్లాగే భూమి వాహనాలతోటి అట్లాగే తల్లి తరపున ఇబ్బందులు ఏర్పడి వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే సప్తమాధిపతి పంచమాధిపతి పరివర్తన చెందడం వలన పంచమం అనేది సంతానాన్ని సూచిస్తుంది. అట్లాగే ప్రేమ వ్యవహారాలను సూచిస్తుంది. ఈ సప్తమాధిపతి పంచమాధిపతి పరివర్తన వలన సంతానం కలగకపోవడం, సంతానం కలిగిన తర్వాత ఆ సంతానం వలన ఇబ్బందులు ఏర్పడడం లేదా ప్రేమ వ్యవహారాల ద్వారా ఇల్లిసిక్ రిలేషన్స్ వలన ఇతర పరిచయాల వలన కూడా భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి షష్ఠ్యాధిపతి పరివర్తన వలన జీవిత భాగస్వామి విరోధిగా మారడం లేదా అనారోగ్య సమస్యలకు గురి కావడం, కోర్టు కేసుల్లో చిక్కుకోవడం అనేటువంటి విధంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సప్తమాధిపతి అష్టమాధిపతి పరివర్తన వలన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామిని కోల్పోవడం లేదా జీవిత భాగస్వామికి దూరంగా నివసించడం, జీవిత భాగస్వామికి దూరంగా ఉండడం, ఈ విధమైనటువంటి ఫలితాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సప్తమాధిపతి నవమాధిపతి పరివర్తన వలన రెండు వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా తండ్రి తరపు బంధువులతో కనుక వివాహం జరిగినట్లయితే వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాగే సప్తమాధిపతి దశమాధిపతి పరివర్తన జరిగినట్లయితే దశమ స్థానం అనేది కర్మస్థానం. ఇది మనం చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాన్ని సూచిస్తుంది. ఈ వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలకు ఎక్కువ సమయం కేటాయించడం వలన వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కొంతవరకు ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే సప్తమాధిపతి ఏకాదశాధిపతి పరివర్తన జరిగినట్లయితే ఏకాదశాధిపత్యం అనేది లాభాలను సూచిస్తుంది. అట్లాగే ఫ్రెండ్స్ని, సోదర సోదరులను సూచిస్తుంది. కాబట్టి వీరి ద్వారా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడి వైవాహిక జీవితంలో కొంతవరకు ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సప్తమాధిపతి ద్వాదశాధిపతి పరివర్తన జరగడం వలన వీరికి భార్యాభర్తల మధ్యన కొంతవరకు దూరం అనేది ఉంటుంది. అట్లాగే ఒకరొక చోట ఉండడం, మరొకరొక చోట ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అట్లాగే కొంతవరకు జీవిత భాగస్వామిని దూరం చేసుకోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. లేదా జీవిత భాగస్వామిని కోల్పోవడం వంటిది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సప్తమాధిపతి ఏ భావాధిపతితో పరివర్తన చెందితే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇంకా సప్తమాధిపతి దుస్థానాధిపతులైనటువంటి 3, 6, 8, 12 స్థానాల అధిపతులతో గనక పరివర్తన జరిగినట్లయితే ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి.